వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం లీగల్ ఆస్పెక్ట్లో రకరకాల ప్రయత్నాలు చేసుకొస్తుంది. అందులో భాగంగా నిన్న వర్రా రవీంద్రారెడ్డి తరపున వాదనలు ఆ పార్టీ వాళ్ళే చేసుకొచ్చారు. మరొక వైపుని చూస్తే ఏదైతే ప్రేమ్ కుమార్ అనేటటువంటి కుర్రోడు ఎవరైతే వేలూరి మహేశ్వర్ రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. న్యాయవాది వేలూరు మహేశ్వర్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పోలీసులు చట్టంలో నిర్దేశించిన ఏ నిబంధనలు అనుసరించడం లేదన్నారు. యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్లో రావడం, అక్రమంగా ఇళ్లలో ప్రవేశించడం, కరెంట్ ఆపేయడం, గుర్తింపు కార్డు చూపకపోవడం, అరెస్ట్ కారణాలు కుటుంబ సభ్యులకు చెప్పకపోవడం, ఇలా అన్ని చట్టవిరుద్ధంగానే చేస్తున్నారంటూ వివరించుకొచ్చారు. పోలీసులు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరికిటిపాటి ప్రేమ్ కుమార్ సైతం ఇదే రీతిలో అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఆయన అక్రమ అరెస్టు సంగతి తేల్చాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ పరిధిని విస్తరించాలని కోర్టును కోరారు. మహేశ్వర్ రెడ్డి వాదన పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రేమ్ కుమార్ అరెస్ట్ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కర్నూలు 3 టౌన్ SHOని ప్రతివాదిగా చేర్చింది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ కొంచెం మహేశ్వరరావు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అదే సందర్భంలో మరోవైపున సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుధారాణి కస్టడీలోనే ఉంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమెను విచారించారు మదనపల్లిలో. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి నవీన్ రాజు, వాళ్ళ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఇట్లాంటి వాళ్ళు వెళ్ళి పరామర్శించినటువంటి సంఘటన. అట్లాగే మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి SCCL నాయకుడు శృంగారపాటి సందీప్ని గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీసులు అక్రమంగా అదుపులో తీసుకున్నారు. మరొక అంశం మీద న్యాయ పోరాటం బిగినైంది. స్వగ్రామం అనంతవరం గ్రామంలో ఇంటి పక్కన కుటుంబ సభ్యులతో నెలకొన్న వివాదంతో వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. దీన్ని సాగ్గా చూపుతూ తాడేపల్లిలో ఆయన ఇంటి దగ్గర శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు వెళ్ళి అదుపులో తీసుకుని తుళ్ళూరుకు తీసుకొచ్చారు. రాత్రి 10 తర్వాత ఇంటికి పంపించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుకొచ్చి వివాదం జరిగిన సందర్భంలో తాను అక్కడ అసలు లేనని, అయినా తన మీద కేసు నమోదు చేశారని చెప్పొచ్చారు. తన మీద మరో 4 కేసులు సిద్ధంగా ఉన్నాయని, ఉదయాన్నే 9 గంటలకు స్టేషన్ రావాల్సి ఉంటుందని CI తను బెదిరిస్తున్నారని సందీప్ చెప్పారన్నటువంటి. మరి గౌతమ్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదా చేశారంటే అది ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంటాడుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. వాళ్ళని కాపాడుకునేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం పార్టీ చేసుకుంటుంది కనబడుతోంది.